హలో ఆల్. ఈరోజు కథ వచ్చేసి సన్యాసి నక్క. కథ ప్రారంభం చేయబోయే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ను న్యూగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి. అప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు అందుతాయి. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. అనగనగా అదొక ప్రశాంతమైన గ్రామం. ఆ గ్రామంలోని ప్రజలంతా వ్యవసాయ భూములపై ఆధారపడి జీవించేవారు. ఆ గ్రామంలోని వారంతా ఉదయాన్నే తొందరగా వంట చేసుకొని వారి వారి వ్యవసాయ పనులను పూర్తి చేసుకోవడానికి పొలాలకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఆ గ్రామంలోని ఏదో ఒక ఇంటిలోని వంట పాత్రలలోని భోజనం మాయం అవుతూ ఉండేది. వారు అసలు దొంగ ఎవరో గుర్తించలేకపోయేవారు. నిజానికి ఆ గ్రామానికి దగ్గరలోని అడవిలో ఒక జిత్తులమారి నక్క ప్రతిరోజు గ్రామ ప్రజలంతా తమ వ్యవసాయ పనులకు వెళ్ళిపోగానే ఆ గ్రామంలోకి చొరబడి వారు వండుకున్న తిండి పదార్థాలను, ఆహారాన్ని దొంగలిస్తూ ఉండేది. కొద్ది కాలానికి అసలు విషయాన్ని గ్రహించిన గ్రామస్తులు తమ ఆహారాన్ని, తిండి పదార్థాలను ఎత్తుకెళ్తున్న అడవి జంతువును ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటారు. వారు అనుకున్నట్టుగానే ఆ జంతువు కోసం గ్రామం చుట్టూ వల పన్ని చాలా ఓపికగా దానికోసం ఎదురు చూడసాగారు. ఆ మరుసటి రోజు ప్రతిరోజు లాగానే నక్క గ్రామంలోకి ప్రవేశించి గ్రామస్తుల పన్నిన వలకు చిక్కింది. ఎంత ప్రయత్నించినా ఆ వల నుండి తప్పించుకోలేకపోయింది నక్క. కొద్దిసేపటికే ఒక సన్యాసి అటువైపుగా రావడం గమనించిన నక్క ఎంతో వినయంగా అతనితో ఈ విధంగా అన్నది: గౌరవనీయులైన సన్యాసికి వందనం. మీరు చాలా గొప్పవారని విన్నాను. దయచేసి నన్ను ఇక్కడి నుండి విముక్తురాలిని చేయండి. నక్క వినయమైన మాటలకు సంతోషపడ్డ సన్యాసి తన శక్తిని అంతా ఉపయోగించి దానిని విముక్తురాలిని చేశాడు. ఒక్కసారిగా విముక్తురాలైన నక్క గట్టిగా ఈ విధంగా అరవసాగింది: ఓ గ్రామస్తులారా, రండి రండి, ఇదిగో ఇన్ని రోజుల నుండి మీ ఆహారాన్ని దొంగలిస్తున్న దొంగ దొరికాడు, అతనిని పట్టుకోండి అని అరుస్తుంది. నక్క అరుపులకు అక్కడికి పరుగెత్తుకొచ్చిన గ్రామస్తులు సన్యాసి నక్కను పట్టుకొని ఉండడం గమనించారు. వారందరికీ అసలు దొంగ ఎవరో అర్థమయ్యింది. అందరూ కలిసి నక్కను చితకబాదారు. అప్పటి నుండి నక్క ఆ గ్రామంలో ఎప్పుడూ కనిపించలేదు. ఈ కథ నచ్చితే కథకు లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.